కష్టపడి పనిచేస్తే ఎవరికైనా సక్సెస్ దక్కుతుందన్న విక్టరీ వెంకటేష్. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన వెంకీమామ విక్టరీ వెంకటేష్ మరొకసారి ఫ్యామిలీ హీరోగా సంక్రాంతికి వస్తున్న చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వెంకటేష్ కి ఇది హ్యాట్రిక్ చిత్రం. ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. ఇంతకుముందు F2, F3 ఈ రెండు చిత్రాలతో హిట్స్ అందుకోగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి వస్తున్న చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. మరి జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే అద్భుతమైన టాక్ సొంతం చేసుకుని కలెక్షన్స్ వేట మొదలుపెట్టింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు జాతరలాగా పోటెత్తుతున్నారు. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల పంట మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్ర బృందం మీడియా సమక్షంలో సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ జరిపారు. మరి ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ వెంకటేష్, అనిల్ రావుపూడి, అవసరాల శ్రీనివాస్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, మిగతా చిత్ర యూనిట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే ఉత్సాహం కలిగింది. ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేసినందుకు ఆనందంగా ఉంది. నా కెరీర్ లోనే అత్యంత ఆనందకరమైన క్షణాలివి. Give another big blockbuster in my career and his career also. కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందనే నా నమ్మకాన్ని ఈ విజయం రుజువు చేసిందని తెలియజేశారు. మా సంక్రాంతికి వస్తున్న సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ. దిల్ రాజు మాట్లాడుతూ నిర్మాతగా హిట్స్, ఫ్లాప్స్, బ్లాక్ బస్టర్స్ అన్నీ చూశాను. అందులో కొన్ని సినిమాల విజయాల్లో ఏదో తెలియని కిక్కిచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం, మేము ఊహించని గొప్ప అద్భుతం. ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. యావరేజ్ సినిమాలు చూసాం, ఫ్లాపులు చూసాం, హిట్లు చూసాం, సూపర్ హిట్లు చూసాం, బ్లాక్ బస్టర్స్ చూసాం. కొత్త ఆలోచనలతో సినిమాను ప్రమోట్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో దర్శకుడు అనిల్ రావుపూడి నిరూపించారు. ఈ సినిమా మా సమస్యలన్నిటినీ తీరుస్తుందని దర్శకుడు అనిల్ రావుపూడి షూటింగ్ సందర్భంలో పదే పదే చెప్పేవారని, ఈ రోజు విజయంతో ఆయన మాటలు నిజమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా, సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. అనంతరం దర్శకుడు అనిల్ రావుపూడి మాట్లాడుతూ దిల్ రాజు, శిరీష్ నన్ను దర్శకుడిగా నిలబెట్టిన నిర్మాతలు. ఈ సంస్థను నా హోమ్ బ్యానర్ గా ఫీల్ అవుతా. వారితో నా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి తెలుగు ప్రేక్షకులందరికీ వచ్చాం. వెంకటేష్ గారికి ఒక డైరెక్టర్ లాగా కాకుండా ఒక అభిమానిలా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ తీసా. మా ఇద్దరి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ హిట్. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. దర్శకుడిగా 8 సినిమాల ప్రయాణం నాది. అందులో చివరి 5 చిత్రాలు 100 కోట్లు వసూళ్లు మైలురాయిని దాటాయి. ప్రేక్షకులు థియేటర్స్ లో విజిల్స్ కొట్టే సినిమా చేయటం నాకు ఇష్టం. అలాంటి సినిమాలే రాబోయే కాలంలో కూడా చేస్తానని అన్నారు.